ఈ ఇచ్చేటప్పుడు, ఈ వదులుకునేటప్పుడు కూడా నాకు సంబంధం లేదు, పరమేశ్వరార్పణం అనుకుంటే అది కర్మ పరిత్యాగం అంటారు. అప్పుడు నీకు పుణ్యము ఉండదు, పాపము ఉండదు, మొత్తం ఉండవు, జ్ఞానస్వరూపంగా ఉంటుంది. మళ్ళీ పుణ్యం ఉండాలని బేరమాడితే కుదరదు అక్కడ. అది చేయగలగాలి మనం ఖచ్చితంగా. అది చెయ్యాలంటే అసలు మన ఇళ్లలో మనం ఒకసారి పరిశీలించుకుందామండి. నన్ను మన్నితుడు కాక నిక్కచ్చిగా మాట్లాడడం మన పద్ధతి కదా. ఏవి ఇంట్లో ఉండడం అనర్థకమో చెబుతున్నాడు. వరవిక్రయం నాటకంలో కాళ్ళకూర నారాయణరావు గారు చెబుతాడు మహత్తరమైన పద్యం. కాళ్ళకూర నారాయణరావు గారు ఆయన ఎంత ఛాలెంజింగ్ పర్సనాలిటీ అంటే సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఆయన చింతామణి నాటకం రాశాడు. లోక సంస్కరణ కోసం రాశాడు. దాన్ని అనేక వక్ర మార్గాలు పట్టించేశారు, అది వేరే విషయం. చింతామణి నాటకాన్ని రద్దు చేయాలని చెప్పేసి కొన్ని వర్గాల వారు పోరాడినప్పుడు నేను దాన్ని సమర్థించాను. ఖచ్చితంగా రద్దు చేయడం గొడవ లేదు, ఎందుకంటే పక్కదారి పట్టేసింది అది పూర్తిగా. అసలు దాని ప్రయోజనం, ఆయన పాపం 3 నాటకాలు రాశాడు మహానుభావుడు. వరవిక్రయం, భక్త చింతామణి, దాని పేరు భక్త తీసేశారు, చింతామణి పెట్టారు. ఇంకా భక్త చింతామణి, మధుసేవ. లోకంలో ఏ 3 దుర్వ్యసనాలు అప్పటికీ ఎప్పటికీ ఉన్నాయో ఆ 3 మీదే ఆయన పోరాటం. వరవిక్రయం, ఆ రోజు వరకట్నాలు బ్రహ్మాండంగా ఉండి దాని గురించి రాశాడు. వేశ్య వృత్తి ప్రత్యేకం, ఆస్తులు పోగొట్టుకోవడం ఉండేది, దాని గురించి ఈ భక్త చింతామణి రాశాడు. మధుసేవ, ఇంక ఈ వేశ్యావృత్తి ఆ వరవిక్రయాలు పక్కనట్టండి. మధుసేవ ఎప్పటికీ ఉంది. పైగా మధు ఎక్కడంటే మధు చాలా తక్కువ. ఇప్పుడు గంజాయి సేవ, డ్రగ్స్ సేవ చాలా మారిపోయింది స్వరూపం దాన్ని. ఇప్పుడు మళ్ళీ ఆయన పుట్టి ఇంకో నాటకం రాయాలి. ఇప్పుడు 3 నాటకాలే రాశాడు ఆయన. 3 సంఘ సంస్కరణ కోసమే రాశాడు. పైగా ఆయన ఒకసారి, ఏమంటే మీరు చింతామణి నాటకం రాశారు కదా, చింతామణి చివరిలో భక్తురాలుగా మారింది కదా, అలా భక్తురాలుగా మారిన వేశ్య కుటుంబంలో పుట్టిన స్త్రీని మీరు పెళ్లి చేసుకుంటారంటే తక్షణం చేసుకుంటా అని ఆయన మాట ఇచ్చిన ఏడాదిలో ఒక వేశ్య కుటుంబంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి. ఆ రోజుల్లో 1920, ఇప్పుడు కాదండి, 100 ఏళ్ల క్రితం సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వేశ్య కులంలో పుట్టిన ఒక అమ్మాయిని చేసుకోవడం అంటే ఇంతకంటే విప్లవం వేరే ఉండదండి అసలు. అక్కడ ఎంతమంది నేను అన్నమాట కట్టు నేను చేసుకుంటా, నాకు మనుషుల మీద నమ్మకం ఉంది, వారి మీద ముద్ర లేకండి, నాకు నమ్మకం ఉంది, నేను చేసుకుంటా. అంత చిత్తశుద్ధి ఉన్నవాడు. ఆయన చెబుతాడు ఏవి ఇంట్లో ఉండకూడదు. స్వారీ చేయని గుర్రంబు, చదువనట్టి పుస్తకంబును, సేవింపబోని మందు. స్వారీ చేయని గుర్రంబు, చదువనట్టి పుస్తకంబును, సేవింపబోని మందు, ఆరగింపని వంటకము, అనుభవింపనట్టి ధనమును, వ్యర్థంబులనుట వినరే అంటాడు. ఇవి మన ఇళ్ళలో ఉన్నాయేమో చూసుకుందాం. స్వారీ చేయని గుర్రం, ఇప్పుడు గుర్రాలు ఎవరికి లేవు, గాడిదలే ఉన్నాయి. కానీ కార్లు, వీడు ఎక్కేది తక్కువ, అసలు వీడు నడిపేది తక్కువ. భార్యకో కారు, భర్తకో కారు, కొడుక్కో కారు, కోడలకో కారు, ట్రాఫిక్ జామ్, నమశివాయ. ప్రతి అపార్ట్మెంట్లో ఇప్పుడు 2 పార్కింగ్లు. 2 పార్కింగ్లు ఎందుకండి? 2 పార్కింగ్లు అవసరమా? ఒక పార్కింగ్ సరిపోదండి. దానికోసం ఇప్పుడు బేస్ 1, బేస్ 2, బేస్ 4, బేస్ 6 కూడా పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త నిబంధన పడుతుంది, ముందు ఈ బేస్మెంట్లు తీసి పారేస్తారు. ఇంక బేస్మెంట్ పార్కింగ్ ముందు ఉండదు, కొత్త చట్టం చేయబోతున్నారు ప్రభుత్వం. అందుకే ఇప్పుడు గుర్రాలు లేవు పక్కనట్టండి, కార్లు ఉన్నాయి కదండి. అన్ని కార్లు మనకు అవసరమా? ఆలోచించురుగాక మీరాలు. ట్రాఫిక్ జామ్ పెరిగిపోయింది అనగానే పెరిగిపోయింది, మన వల్లే పెరిగింది. ఇంత పెద్ద సముద్రం లాంటి వ్యవస్థలో ఒక నీటి బొట్టుగా నేను పెట్టుకున్న నియమం అమ్మ, అవసరమైతే కారు ఎక్కుతాను తప్ప నేను కారు కొనలేదు ఇంతవరకు. నేను సొంత కారు లేదు నాకు. నా భార్య కూడా నాకు సహకరించింది ఎప్పుడు. ఇదే బాగుందండి, ఎందుకంటే నేను ఒకటే వండుకునేవాడికి ఒకటే కూర, అడుక్కునేవాడికి 66 కూరలు. నేను ఎక్కని కారు లేదు ఇంతవరకు. మీరు ఎక్కని కారు ఉందేమో, నేను ఎక్కని కారు లేదు. అమెరికాలో ప్రెసిడెంట్ మాత్రమే ఎక్కే కారు ఒకటి ఉంది, లియోనా, ఎల్ల మీద వస్తుంది, అది ఎక్కేశాను నేను. అందులో తిప్పేశారు కార్యకర్తలు, సొమ్ము వారిది, శోకునాది, యోగం ఉండాలి దేనికైనా. ఇవాళ బ్రహ్మాండమైన కారు పంపించారు, హాయిగా కాళ్ళు జాపుకుని మొక్కజొన్న పొత్తు తింటూ వచ్చాం. ఎవరికి పడుతుంది ఈ యోగం? పొత్తు మాది, కింద పీచు వారిది, కింద పడేసాం. నాకు ఈ యోగం ఉన్నప్పుడు నేను ఎందుకు కొనుక్కోవాలి? నేను కారు కొనుక్కున్నామనుకో, కార్యకర్తలు రమేష్ గారు వాళ్ళ ఇతర కార్యకర్తలు, మీ కారు వేసుకొచ్చాను, మరి పెట్రోల్ డబ్బులు అడిగితే బాగుండదు, అడగకపోతే ఇవ్వరు. ఇక్కడికంటే పర్వాలేదండి, నేను పెద్దపల్లి వెళ్ళావు, రాత్రి 1 గంట అయింది వచ్చారు, మరి అక్కడికి ఎవరు ఇస్తారు? మనం సొంత కారు ఉన్నాక ఏమవుతుంది, అందులోనే పెడదాం, మన కారు మన డ్రైవర్. మరి నిజమే, డ్రైవర్ భత్తా ఎవడిస్తాడు, పెట్రోల్ ఎవడిస్తాడు, కారు రిపేర్లు ఎవడిస్తాడు, ఇవన్నిటికీ సరిపోతే నా ప్రమోషన్ల మీద నేను సంపాదించేది ఎంత? అందుకే నా వృత్తికి సొంత కారు పనికిరాదు, అది నా నిర్ణయం. నన్ను పొద్దున ఒకడు పిలుస్తాడు, రాత్రి ఒకడు పెడతాడు, పొద్దున షీటింగ్, రాత్రి మీటింగ్, వాళ్ళే ఇచ్చుకుంటారు, తాగినవాడు గట్టి తాళపోనని పెట్టుకుంటారు. పైగా రోజుకో కార్యక్రమం. నేను ఎక్కిన కార్లు, నాకు అన్ని కార్ల మీద వ్యామోహం అయిపోయింది, ఇంకేం ఎక్కే కార్యం లేదు అని ఎక్కేసాం. 1-10 సార్లు ఎక్కేసాం.
కొన్ని వేల విమానాలు ఎక్కావు. ఎప్పుడు నేను టికెట్ కొనలేదు ఇంతవరకు, ఎవరో కొన్నారు, ఎక్కేశాను. ఎందుకు సొంతం ఉండాలి ప్రతిదీ? ఒక్క మాట గుర్తుపెట్టుకోండి దయచేసి, తత్వశాస్త్రం చదివిన వ్యక్తిగా చెబుతున్నా, దేన్నైనా మనం సొంతం చేసుకుందామని ప్రయత్నిస్తే 6 నెలలు తిరగకుండా దానికి మనం సొంతం అయిపోతామమ్మా. అది చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఏది సొంతం చేసుకోవచ్చు. మనుషుల విషయంలో కూడా ఈ పొజిటివ్ నేచర్ ఒకటి యువతరంలో బాగా పెరుగుతుంది. నాతోటే మాట్లాడాలి, నాతోనే ఉండాలి. నువ్వు మీ అమ్మతో కూడా మాట్లాడడానికి వీల్లేదు. చచ్చిపోవాలమ్మ మొగుడు, వాడికి అమ్మ లేదా? వాడికి అమ్మ లేకుండా వీడొచ్చాడా? వాళ్ళతో మాట్లాడితే ఈవిడికి అవమానం, ఈవిడేమన్నా వాళ్ళతో మాట్లాడితే మొగుడికి అవమానం. ఇప్పుడు చాటి నుంచి వినడం ఏం కర్మ ఇదంతా. ఇదే పొజిటివ్ నేచర్. మాట్లాడిన ఏమవుతుందో తెలుస్తుంది కదా. అంత చెడు ఉంటే అంత నిర్బంధం ఎందుకు చేయాలి? అలా ఎన్నిసార్లు చేస్తావు? ఆ సొంతం చేసేసుకోవాలనే తపన ఇవాళ యువతరంలో బయలుదేరుతుంది. అందుకే విడాకులు ఎక్కువ అవుతున్నాయండి. అవతల వాళ్ళు కూడా కొన్ని ప్రైవేటు విషయాలు ఉంటే ఉండని, వాళ్ళు కొన్ని చెప్పుకోగలుగుతారు, కొన్ని చెప్పలేకపోతారు. ప్రమాదమా? నువ్వు భుజం మీద చేసి ఓదార్చి ఏమిటి నీ సమస్య అనాలి. కానీ నాకు ఏదో అనుమానం వస్తుంది, నువ్వేదో చేస్తున్నావు, ముందే వస్తుంది గొడవ. ఈ పొజిటివ్ నేచర్ని మన వేదాంత శాస్త్రం అంగీకరించదండి. ఏది నీ సొంతంగా అది ప్రపంచంలో. ఏ వస్తువైనా నువ్వు సొంతం చేసుకున్నావు అంటే ప్రమాదం ఏమిటంటే దాన్ని కాపాడుకోలేక చావాలి. ఇప్పుడు నాకు కారు లేదు, మా 303 కారు పార్కింగ్ ఎప్పుడూ ఖాళీ. నాకు సొంత కారు ఉందనుకోండి, దాని మీద ఎవరైనా గీత పెట్టారేమో, పిల్లాడు ఎవడైనా బంతి, ఈ భాగవతం సరిపోతుంది నాకు, వరవిక్రయం పద్యాలు ఎవడు చెప్తాడో, ఈ పద్యాలన్నీ ఎవడు చెప్తాడు? ఇవాళ ఒకరు నన్ను పరిచయం చేస్తూ చాలా చక్కని మాట మాట్లాడారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, అసలు చాలా ఆశ్చర్యం. నిజమేనండి, అది నాకు సర్టిఫికెట్, అది అనుమానమే లేదు. ఇది తెలియకుండా గడ్డి గాథ మాట్లాడటం కాదు. నేను మాట్లాడేవన్నీ ఖచ్చితంగా ఆ ఇళ్ళని అడగండి. పొద్దున్న 10 నుంచి 12:30 వరకు నేను తయారీ మాట్లాడుతున్నానమ్మా, అనుమానమే లేదు ఇక్కడ. నేను ఇవాళ మీ దగ్గర మాట్లాడడానికి 22 గ్రంథాలు చూశాను. నేను 22 బుక్స్ నేను రిఫర్ చేశాను. ఆ చూసినటువంటి 22 గ్రంథాల్లోంచి నాకు కావలసిన పద్యాలు, పాయింట్స్, ఇదిగో మాకేం మొహమాటం లేదు, నాకు వేరే కీర్తక్కల ఇందులో రాసుకున్నాను నేను. జస్ట్ లైక్ ఏ స్టూడెంట్, ఎల్కేజీ స్టూడెంట్. అప్పుడు నేను మా హర్షతో మాట్లాడి, కార్యకర్తలతో ఎవరుంటారు, ఏ వయసు వాళ్ళు, ఎంతమంది ఉంటారు, ఆడాళ్ళు ఎందరు, అడిగా. వాళ్ళకి నచ్చే విషయాలు చెప్పాలి కదా. నేను ఇక్కడ ఏదో యోగ వాసిష్టం వేదాంతం అంతా చెబితే ఎక్కకపోతే, లేదా చౌకబారు జోకులన్నీ వేస్తే ఇవన్నీ ఎందుకంటే ఓ స్థాయి. దీనికోసం తయారయ్యాను నేను. పొద్దున్న 10 గంటలకు నా పనులన్నీ ముగించుకుని 12:30 వరకు తయారై 12:30కి ముగించుకుని భోజనం చేసి గంట పడుకుని లేచి 2:30కి లేచాక ఒక గంట కూర్చుని రాసుకున్న పద్యాలన్నీ కంఠస్థం చేసి అవి మీకు అప్పగిస్తున్నాను. ఇప్పుడు తయారవడానికి 2:30 గంటలు పట్టింది, పద్యాలు కంఠస్థం చేయడానికి గంట పట్టింది. అంటే నేను ఇక్కడ మాట్లాడే 2 గంటలకి నేను 4 గంటలు తయారయ్యానండి. నేను మొహమాటం లేకుండా చెప్తాను, ఐఎమ్ పెయిడ్ ఫర్ ఇట్. నేను ఊరికే చేయట్లా, ఐఎమ్ పెయిడ్ ఫర్ ఇట్. నాకు బాధ్యత ఉంది. ఇక్కడ 2 గంటలు ఊరికే కూర్చొని ఇక్కడ ఏసీలో మాట్లాడేది నాకు అపారమైన సత్కారం చేస్తున్నాను. నేను బాధ్యతగా మాట్లాడాలి, నేను దానికి తయారవ్వాలి. లేకపోతే నేను అక్కడ ఏం చెప్పాము, ఇక్కడ అది కొట్టించి పాడిందే పాడరా అని ఎవరొద్దంటారు. వినాయకుడు మహిమాను ఒక గంట మాట్లాడితే అయిపోయాయి. ఏం ఉపయోగం సమాజానికి? అక్కడి నుంచి తొండం ఏమంటే కుడివైపు తిరిగితే మంచిదా, ఎడమ వైపు తిరిగితే, ఇదో దరిద్రపు లక్షణం ఇది. అది ఏనుగు తొండం అయ్యా, అది ఒకలా ఉండదు. అది నీకు అర్థం కావట్లేదా? దానికి కుడివైపు తిరగడం, ఎడమ వైపు, ఇదో అజ్ఞానం కనిపెట్టారు ఇక్కడ. మా గుళ్ళో కుడివైపు తిరుగుతుంది, నీ వైపు తిప్పుకో, తిప్పేసి తిరిగితే ఏమిటండి దక్షిణావర్తం ఎక్కడ చెప్పారు? ఎందుకు? అది ఏనుగు తొండం, కుక్క తోక, మనిషి చెయ్యి ఎప్పుడూ ఒకలా ఉండవండి. మన చెయ్యి కూడా మీరు 5 నిమిషాలు ఇలా ఉంచండి, మీరు మొత్తం మోక్షం వచ్చేసినట్టే, మీకు వశిష్ఠుడు అయిపోయినట్టు. ఎవరో ఇలా ఆడుతూనే ఉంటుంది, దాన్ని ఎవరన్నా గోకుతూనే ఉంటాం. ఇక్కడ ఏనుగు తొండం, కుక్క దోక, మనిషి చెయ్యి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. మరి వినాయకుడు తొండం మాత్రం ఎందుకు ఉంటుంది? నువ్వు కుడివైపు ఎడమవైపు అని మాట్లాడతావేటి? దానికి ఒక ఫలితం పెడతావా? ఆయన కష్టపడి దాల్చిన గజ శిరస్సు, పాపం ఆ అవతారం, దాని ప్రయోజనం ఇవన్నీ పోయాయి. ఈ తొండం పక్కకి మిగిలింది. ఇక్కడ మన అజ్ఞానం అంతా ఇక్కడ ఉంది. ఇవి పట్టు కూర్చుంటాం ఇక్కడ. మా ఇంట్లో అటువంటి విగ్రహం ఉందని సంతోషించేవాడు ఒకడు, ఉన్నదండి ఏమైనా అవుతుందా అని భయపడేవాడు ఒకడు. ఈ 2 తప్పే. అది ఉండడం వల్ల నీకు కలిసి వచ్చేది లేదు, నీకేమైనా అయ్యేది లేదు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు పెద్ద గొప్పగా చెబుతున్నావు దాన్ని? నీకు దండం పెట్టుకో, అవతల పో, అయిపోయాయి. దాని తొండం ఎలా ఉంటే నీకే? ఇది పెద్ద ప్రశ్న. లేకపోతే మొత్తం క్షేత్రాల్లో తొండం అటువైపు ఉండేటువంటి గుడి అక్కడెక్కడో ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళిపో అంతే. మొత్తం 600 మంది బస్ చేసి వెళ్ళిపోతారు. ఈ పక్కన తొండం లేక, తోకలు లేక, ఆకలికి చచ్చిపోయేవాడు మన ఇంటి పక్కనే డేరాలో ఉన్నాడండి. ఆ డబ్బు వాడి కోసం ఖర్చు పెట్టండి, వాడు బాగుంటారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
మన ఇంటి పక్కనే బోల్డ్ అంతమంది మురికి కాలువల పక్కన డేరాల్లో ఉంటున్నారండి, దోమలకు చచ్చిపోతున్నారండి కుడుతుంటే, ఏం చేయాలో తెలియక. వాళ్ళకి ఇవ్వలేమండి ఆ డబ్బు, యాత్రల డబ్బు అంతా పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వలేమండి, యాత్రా స్పెషల్ వాడికి ఇవ్వాలా, సాటి మనిషికి ఇవ్వలేమా? అది లేనప్పుడు ఇంక సేవాభావం ఏమిటి? అందుకని చెబుతున్నాడు వర విక్రయకర్త, స్వారీ చేయని గుర్రం నువ్వు ఎక్కువ వాడనప్పుడు నీకు కారు అనవసరం. ఇంకో మాట, చదువునట్టి పుస్తకంబును, మనం చదవని పుస్తకం మన ఇంట్లో ఉండద్దండి, ఎవరు చదువుతారో వారికి ఇచ్చేయండి. అలాగని ఇవ్వమని నేను అట్లా, ముందు చదవండి. అసలు ఎందుకు కొన్నారు? ఒక్కో పెద్ద మనిషి అంటారు, ఐ హ్యావ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎంటైర్ వేదాస్. బుక్స్ ఆర్ నాట్ ఫర్ కలెక్షన్ మై ఫ్రెండ్, ఇట్ ఈస్ ఫర్ కరెక్షన్ యువర్ సెల్ఫ్. ఈ కలెక్షన్ ఏమిటండి? అదేమన్నా కుండలా బండలా నువ్వు కలెక్ట్ చేసి పెట్టారు? ఏదో చిన్నపిల్లలు స్టాంపులు కలెక్ట్ చేసేవారు పూర్వం, ఇది కలెక్ట్ చేయడం ఎందుకు కలెక్షను? భగవద్గీత మొత్తం 18 రకాలు ఉన్నాయి, నీకేమైనా వచ్చిందా? నువ్వు చదివావా? ఒక్కడ చదివావా? 18 వెర్షన్స్. ఎందుకు దీనికి వెర్షన్స్? నీ జీవితం ఎంతవరకు కరెక్ట్, నువ్వు అబద్ధాలు మానలా, నువ్వు ధర్మంగా ఉండాలా, నువ్వు వ్యాపారం, నువ్వు కుళ్ళిపోయిన వ్యాపారమే నువ్వు చేస్తున్నావు. ఇక్కడ రూపాయికి 100 రూపాయలు లాభం వేసేసుకుని భగవద్గీత 18 వెర్షన్స్ ఉన్నది. కుష్ఠుడికి మంట ఎత్తిపోదా? నేను చెప్పిందేమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి? ఇదే మనకి బుక్స్ కలెక్షన్ దేనికండి? ఒక పుస్తకం మీరు చదవండి, కరెక్ట్ అవుతారు, యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్. లేకపోతే జస్ట్ 2 గంటలు ఓపెన్ చేస్తానికి 22 పుస్తకాలు రిఫర్ చేయాలి నేను. బుక్స్ ఉన్నది అందుకోసమేనండి. పైగా ఇవాళ రిఫర్ చేయడం కాదు, నేను ఇదివరకే చదివా, ఇవాళ కొత్తగా చదవాలా. ఆ చదివేటప్పుడే నేను వెరీ ఇంపార్టెంట్, అతి ముఖ్యం అని వెనకాల ఉండే 2 పేజీల మీద రాసుకుంటాను నేను. వాడు ప్రింట్ చేసేవాడు 2 పేజీలు పెట్టకపోతే నేనే పెడతా, 2 బయటకి తెల్లకైతే రాసుకుంటా. ఆ అతి ముఖ్యమైనవి ఇవాళ చదివి, ఇందులో ఇవాళ భక్తి సేవాభావం అన్నదానికి పనికొచ్చే పద్యాలు ఏమని చూసి అవి రాసుకున్నాను. అందులో మళ్ళీ 2 గంటల్లో పూర్తి ఏమన్నో చూసి అవి వేరే రాసుకున్నా. అవి మళ్ళీ మధ్యాహ్నం కంఠస్థం చేసి హాయిగా పెళ్లి కొడుకులో వచ్చాను ఇక్కడికి సుఖంగాను. ఏమీ చింత లేదు నాకు, ఏ టెన్షన్ లేదు, అన్నీ బుర్రలో ఉన్నాయి. పెళ్లి కొడుకులో వచ్చినా కూడా ఇబ్బంది లేదు, పెళ్లి కూతురు కూడా వచ్చిందిగా, పని ఉంది. మరి పెళ్లి కొడుకు ఒక్కడో వస్తే కష్టం, పెళ్లి కూతురు కూడా వచ్చింది కూడా ఇబ్బంది లేదు, హాయిగా వచ్చాం. ఎందుకని తయారయ్యాం. దానికోసం నేను ఇంక వేరే పేపర్ చదవడం కూడా పని పెట్టుకోవాలి. అవన్నీ అయిపోయాక నేను దినపత్రిక చదివాను. ఇదే స్వధర్మం, ఇంతకంటే ఏం లేదు ఇక్కడ. చదవనట్టి పుస్తకాలు మీ ఇళ్లల్లో ఎక్కడున్నాయో గమనించండి, వెంటనే చదవడం మొదలుపెట్టండి. నేను ఇచ్చేయమని చెప్పట్లా, నేను అన్నాను కదా అని కట్టకట్టి మొత్తం అమ్మేయకండి తూకానికి మళ్ళీ. అది కూడా అమ్మేస్తారు మహానుభావులు, ఇవ్వరు. ఫోన్లో ఇచ్చేయమని చెప్పారు, ఇవ్వమని చెప్పలేదమ్మా, చదవమని చెప్తున్నాను నేను. నా మాటలు అపార్థం చేసుకోకండి. మీరు చదవని పుస్తకం మీకు ఎందుకండి? మీరు చదవాలి. అలాగే సేవింపబోని మందు కొనుక్కున్నాం, వేసుకోవాలి కదా, వేసుకోవట్లేదు, అవసరం లేదన్న. ఎప్పటికప్పుడు మనం వాడే మందుల డబ్బాలు మనమే కనీసం వారానికి ఒకసారి చూసుకుని వాడిన మందులు, ఎక్స్పైర్ అయిపోయిన మందులు, మనకు అవసరం లేనివి తీసియాలండి. లేకపోతే ప్రమాదం ఏమిటో తెలుసా? ప్రేమభావంతో చెబుతున్నా, ఆ డబ్బా చూడగానే మనకి ఇన్ని రోగాలు ఉన్నాయా అనిపిస్తుందండి. అన్ని మందులా? అవి వాడినా వాడకపోయినా అలా ఉండాలా అన్ని డబ్బాల్లో? ముందు ఏదైనా వస్తుంది, అది రాకముందే మనం పోతామేమో అన్న ధైర్యం ఉండాలి. అసలు ముందు ఏదో రాకముందు పోతామేమో, ఇప్పుడు వాడక్కర్లేదు కదా. 16 డబ్బాల్లో మందులు పెట్టుకుని వాడుతున్నాక నువ్వు వేసుకునేది ఒక్క బిళ్ళే అయినా ప్రమాదం ఏమిటంటే, ఇన్ని మందులు వాడుతున్నాను, నాకంటే రోగిష్టి వాళ్ళు ఎవరో ఉంటారు. మందులు వాడే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా దాన్ని ఎక్కడ అన్నం తినకముందో అన్నం తిన్న తర్వాత సుమారుగా అంతే కదండి. ఆ అన్నం తినే తర్వాత మంచినీళ్ళు లేవు తాగుతూ ఆ డబ్బా దగ్గర పెట్టేసుకుని అవి అయిపోగానే అవతల భారేయాలి. అయిపోయింది కదా దాని వాడకం. రోజు చూస్తూ ఉన్నామనుకో ఆ డబ్బాలు, అలాగే మనసులో భయం వచ్చేస్తుంది, ఇన్ని వాడేసాం, లోపల అన్నం లేదు, మందులే ఉన్నాయి. వాడినా వాడకపోయినా ఈ ఫీలింగ్. అందుకే 100 ఏళ్ల క్రితం కాళ్ళకూర అని చెప్పాడు, సేవింపబోని మందు. నీకు అవసరం లేని మందులు తోసిపారాయి, ఎక్స్పైర్ అయిపోయేమో ముందు చూసుకో. ప్రతి 3 నెలలకోసారి మన మందుల డబ్బాలు అవన్నీ చూసుకోవాలి. మనం చూసుకొని తోసేపోతే ఒక్కోసారి కంగారులో ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా వేసేసుకుంటాం, అవసరం కదా అని. ప్రమాదం అది. అసలు ఉన్న డేట్, ఎక్స్పైరీ డేట్ ఉంటేనే పనిచేస్తాయో లేదో అనుమానం. మందులు అయిపోయాక ఎందుకు పనిచేస్తాయి? ఎక్స్పైరీ డేట్ కంటే 3 నెలల ముందే మందులు తీసేయడం మంచిది. సేవింపబోని మందు, ఆరగింపని వంటకం. ఇవాళ ఫ్రిడ్జ్లు వచ్చాక వచ్చిన దరిద్రం అంటే ఇది. పొద్దున్న వండుతారు, దాన్ని మర్నాడు కాదమ్మా, దేవీ నవరాత్రులు వచ్చే వరకు దాచడమే. గణపతి నవరాత్రుల ప్రసాదం దేవీ నవరాత్రులు, ఎందుకంటే వాళ్ళ అమ్మేగా, వాళ్ళ అమ్మే తింటుంది. ఆవిడ పాపం చచ్చిపోవాలి తిండి తినలేక. నువ్వు తినడం లేదు, పళ్ళు కానీ కాయలు కానీ కూరగాయలు కానీ పదార్థాలు కానీ మనం తిన్నాం, మరి తినమని ఎవరికైనా ఇచ్చేయి. అది పాచిపోకుండా పాడైపోకుండానే ఇచ్చేయి. అవి కావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు అవసరమైతే అట్టు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇచ్చేయడమే.
అది కూడా చెప్పాడు కాళ్ళకూరు నారాయణరావు గారు. ఎంత బాధ్యత ఆయనకి సమాజం పట్ల. సారి చేసిన గుర్రంపు చదువునట్టి పుస్తకంపును సేవింపబోని మందు ఆరగింపని వంటకము. నువ్వు ఇవాళ తిన్నదేదో తిను, సాయంత్రానికి దాస్తావు, రేపటికి దాస్తావు, ఎల్లుండికి దాస్తావు. ఏదైనా ఊరగాయ అయితే ఏడాది దాస్తారండి, అది పద్ధతి. దాన్ని అందుకోసమే చేస్తారు. దాన్ని మిగిలినవన్నీ దాచక్కర్లేదండి. బెండకాయ కూర చేసి దొండకాయ కూర చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారమ్మా, రోగాలు రావా? మన అనారోగ్యాలన్నిటికీ రెండే కారణాలండి. నిలవబెట్టిన తిండి ఒక కారణం, నిలబెట్టలేని మనస్సు రెండో కారణం. ఇంతకు మించి లేదు. అది అందులోకి వెళ్ళి గడ్డ కట్టేసింది, అది చలితోటి. అది మళ్ళీ మనం వెచ్చ చేస్తాం. ఇదో దరిద్రం అదో దరిద్రం. ముందు ఈ చల్లబెట్టడం, ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇది అష్టమ శని. అది ఏలినాడు శని. మైక్రోవేవ్లో పెట్టడం, ఇది అష్టమ శని, అది ఏలినాడు శని. ఇక్కడ విపరీతంగా చలయింది, అక్కడ విపరీతంగా వేడైంది. ఒక్క నిమిషంలో వేడి. అంటే నీకు వేడి కావాలి, కారంగా ఉండడం, టూ హాట్ అండ్ టూ స్పైసీ. ఇవాళ ఇది ఒక మాట. ఇది లోపలికి వెళ్ళి క్యాన్సర్ వస్తుందమ్మా ఇవన్నీ తింటే. టూ హాటా? ఎలా తింటావు అంత హాట్, అంత స్పైసీ, అంత కారం దేనికండి? వాడు అందుకే నిలవ ఉన్న మాంసం, నిలవ ఉన్న కూరలు, కుళ్ళిపోయిన వేసి టూ హాట్ టూ స్పైసీ బారేస్తున్నాడు. నీకు మొత్తం మోసం అయిపోయింది. అంటే నువ్వు ఆరగించని వంటకం నీ దగ్గర ఉండదు. ఇప్పుడు చివరికి అసలు విషయం ఇక్కడ చెబుతున్నాడు. చివరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని, అనుభవింపనట్టి ధనమును వ్యర్థంబులనుట వినరే అన్నాడు ఆయన. నీకు 100 కోట్లు ఉండొచ్చు మిత్రమా, నువ్వేం అనుభవించావు? 100 కోట్లు ఉన్నా కూడా నువ్వు రాత్రి అన్నం తినే యోగం లేదు నీకు. 2 చపాతీలే. 3వ చపాతీ తిన్నావా అరగదు. అందులోకి పచ్చడి వేసావా బీపీ పెరుగుతుంది, అందులోకి షుగర్ వేసావా పంచదార పెరుగుతుంది. 2 చపాతీలకి 100 కోట్లు అవసరం లేదు. ఆస్తులు ఉన్నవాళ్ళం అందరూ ఆలోచిద్దాం. మరి వాటిని ఏం చేయాలి? ఈ తర్వాత శ్లోకంలో చెబుతున్నాం. మన దగ్గర ఉపయోగపడే ధనం ఇది. పిల్లలకి ఇస్తాం. పిల్లలకు కూడా అంత అవసరం లేదు. చెడిపోతారు ఖచ్చితంగా. వాళ్ళు ఇవ్వాల్సినంతే ఇవ్వాలి పిల్లలకి. మన తండ్రి మనకి ఇచ్చిన దానికంటే 10 రెట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ఆయన ఇచ్చింది మనం పుచ్చుకున్నాం కదా. ఎప్పటికీ నా వయస్సు వాళ్ళలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, నాకు 66 ఏళ్ల వయస్సు వాళ్ళ ప్రత్యేకత, వాళ్ళ తల్లిదండ్రులు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ గురించి గౌరవంగా మాట్లాడుతున్నారండి. వాళ్ళు, మా నాన్నగారు చాలా కష్టపడ్డారండి, ఏమి ఇచ్చారని అడిగి ఏమి ఇస్తారండి, వాళ్ళే కష్టపడ్డారండి, మేము 8 మంది ఉన్నామండి బాబు, 4 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయడం కష్టమైంది అని తండ్రి పట్ల తల్లి పట్ల అపారమైన గౌరవంతో ఉన్నారు. యువతరం చిన్నవాళ్ళైనా చెబుతున్నానమ్మా, ఆ గౌరవం పెరగాలి ఖచ్చితంగా. మీ తల్లిదండ్రుల గురించి ఎప్పుడు తోలనాడే మాట మాట్లాడితే సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులను తోలనాడినట్టే. వారిలో తేడా ఉన్నా మీరు చెప్పకూడదవని. వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తారు. మీరు యూ కెనాట్ కామెంట్, యూ నీడ్ నాట్. నువ్వెవరు, నీ వయస్సు ఎంత తండ్రి గురించి కామెంట్ చేయడానికి? తండ్రి వల్ల మనకు అన్యాయమే జరిగినా మనం మాట్లాడదాం. మనకు పుట్టుకిచ్చాడు, ఇంకేం అక్కర్లేదు ఆయన. నువ్వు న్యాయం చేసుకో, నీ బతుకు నువ్వు న్యాయం చేసుకో. మన నాన్న చేయకూడని వ్యాపారం చేశారండి, చేయకూడని వ్యాపారం ఆయన చేసి 50 ఏళ్ళది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ గడ్డి పీకడం? నువ్వు చేసుకోరాదా? చేసుకోడండి. ఎంతసేపు తండ్రి మీద తోసేస్తాడు. వీడు ఓటమని వీడు అంగీకరించడం ఇష్టం లేదండి, ఇదో అహంకారం. ఇక్కడ నేను అసమర్థుడు అనడం ఇష్టం లేక, మా నాన్నండి అసలు కోనసీమలో 4 ఎకరాలు అమ్మకుండా ఉంటుంటే వీడు అమ్మేసేవాడు, అంతకంటే ఏం లేదు. ఇక్కడ వీడిని అమ్మనే లేదు, వాడే అమ్మేసాడు. వచ్చిన గొడవ అది. ఇప్పుడు ఆ 4 ఎకరాలని ఇంక నీకేం లేవా ఇక్కడ? ఆయన ఎందుకంటే తోసేయడం? పూర్వం వాళ్ళు ఎవరు అలా మాట్లాడలా? అంచేది మనం సంపాదించిన అంతా ఇవ్వాలని లేదండి, అది వృధాగా ఉంటుంది అక్కడ. అది మనం నేర్చుకోగలిగితే దాన ధర్మాల ద్వారా మనం పూర్తి సేవాభావంతో, అంకిత భావంతో పనిచేయగలుగుతాం. ఎందుకంటే ఏదైనా అడిగేవాడి ముఖం ఎలా ఉంటుందో రామాయణంలో చెబుతున్నారండి. అయోధ్యకాండలో వాల్మీకి ఎంత శ్రద్ధగా చెప్పాడు. ఆశామాశంసమానానాం దీనానాం ఊర్ధ్వచక్షుషాం ఆశామాశంసమానానాం దీనానాం ఊర్ధ్వచక్షుషాం దీనానాం ఊర్ధ్వచక్షుషాం అర్థినాం వితధాం కుర్యాత్ యస్యార్యో అనుమతే గతః భరతుడు అంటాడు ఈ మాట అయోధ్యకాండలో. భరతుడు పాపం రాముడు వనవాసానికి వెళ్ళిపోయాక తండ్రి మరణించాడని తెలిసి ఆయన మేనమామ ఇంటి నుంచి వస్తాడు, కేకే రాజ్యం నుంచి వస్తుంటే. ఆయన రాజ్యంలోకి వస్తుంటే అందరూ ఒక విలన్ని చూసినట్టు చూస్తున్నారు. పాపం ఆయన ఏ పాపం ఎరగడం. అసలు రథంలో లోపలికి వస్తుంటే, నగరంలోకి ప్రవేశిస్తుంటే అందరూ వీడే రాముడిని ఎళ్ళగొట్టి వాడు ఇష్టం వచ్చినట్టు. కొందరు అయితే పైకే అనేసారు. అసలు రాముడు వెళ్ళిన విషయం కూడా ఆయనకి తెలియదు. ఆ చూపులు ఆయనకి ఏంటిది,
ఏమిటిది, నా ప్రజలు వీళ్ళందరూ నేనేం అపకారం చేశాను అలా చూస్తున్నారేమిటి, ఏదో అపశకునంలాగా. ఎంత బాధపడి ఉంటాడో భరతుడు ఆలోచించాడు. అందుకే రాముడండి ఒక దశలో సుగ్రీవుడితో మాట్లాడవలసి వస్తే యుద్ధానికి ముందు అప్పుడు అంటాడు, అతను ఏం చేయాలంటే అన్నదమ్ముల మధ్యలో అనుబంధాల గురించి సుగ్రీవుడు ఏదో మాట్లాడతాడు. వెంటనే రాముడు నవ్వి అన్నదమ్ముల అనుబంధాల గురించి నువ్వు మాట్లాడితే బాగుండదులే పక్కెళ్ళి అంటాడు. ఎవడేం మాట్లాడాలో అది మాట్లాడాలయా. తమ్ముడంటే భరతుడు, భార్య అంటే సీత, సుగ్రీవ మిత్రుడంటే నువ్వు, ఎవరి స్థానాల్లో వారు ఉండండి అని చెప్పాడు రాముడు. తమ్ముడంటే భరతుడు. లక్ష్మణుడు కూడా చెప్పలా. ఎందుకని? లక్ష్మణుడు ఆయనతో కూడా వచ్చాడు. లక్ష్మణుడికి వచ్చింది వదులుకున్నదేం లేదు అక్కడ, ఆయనతో కూడా వచ్చాడు. ఆయనతో అటాచ్మెంట్, అనుబంధం, అది ఒక భావోద్వేగపూర్వకమైన సంబంధం. అది రాముడికి ఏమైనా జరిగితే ఆయన తట్టుకోలేడు, ఇంకెవరికి ఏం జరిగినా పర్వాలేదు. అది మొత్తం ఫ్యాన్స్ అసోసియేషన్, అది వేరే అభిమాన సంఘాలు అవన్నీ. ఇవి కీడు చేస్తాయి, మేలు చేస్తాయి. అసలు మేలో కీడు చెప్పలేము మనం. లక్ష్మణుడితో అదో ప్రమాదం. అది నువ్వు ఆజ్ఞ నువ్వు అను, కైక నరికేస్తా, దశరథుడు నరికేస్తా అన్నాడు. ఇది ఎక్కడ అభిమానం? రాముడి మీద ప్రేమ ఉంటే ఉండి అమ్మా నాన్న నరికేస్తానన్న వీడు. రాముడు అన్నగారుగా ఉండబట్టి లక్ష్మణుడు గొప్పవాడు అయ్యాడు, నన్ను మన్నించండి. దుర్యోధనుడు అన్నగారుగా ఉండబట్టి దుశ్శాసనుడు చెడ్డవాడు అయ్యాడు. లేకపోతే దుశ్శాసనుడు గొప్ప భ్రాతృభక్తుడు. వాడి త్యాగం ఎంత, వాడి త్యాగం, లక్ష్మణుడు త్యాగం చేయాలి, వాడు త్యాగం చేశాడు. ఘోషయాత్ర తర్వాత, అరణ్య పర్వంలో ఘోషయాత్ర తర్వాత ఆ ఓటమిని, చిత్రసేనుడి చేతుల్లో ఓటమిని తట్టుకోలేకపోయాడు దుర్యోధనుడు. పైగా భీమార్జునులు వచ్చి రక్షించడం మరీ కర్మ ఇది. మూడు కొట్టినందుకు కాదు, తోడుకోళ్ళ దెప్పినందుకు ఏడిచామని ఇది మరీ కర్మ. అందుకని వాడు చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నాడు. ప్రజోపవేశం, నిరాహార దీక్ష. అప్పుడు దుశ్శాసనుడిని పిలిచి భటుడిని నీళ్లు దమ్మని అభిషేకం చేసేసాడు. దుశ్శాసన, నిన్ను రాజుని చేస్తున్నాను, వెళ్ళిపో, నేను రాను, నేను నాకు రాజ్యం అక్కర్లేదు, నేను ప్రాణం తీసేసుకుంటాను, ఇగో ప్రాయోపవేశం, దర్భల మీద కూర్చున్నా అంటే దుశ్శాసనుడు చిన్న పిల్లాళ్ళలాగా కన్నీళ్లు పట్టుకుని, అన్నయ్య నువ్వు లేని రాజ్యం కాదు, నువ్వు లేని స్వర్గం కూడా నాకు అవసరం లేదన్నాడండి. ఎంత దుశ్శాసనుడు ఒక తమ్ముడుగా ఎంత గొప్పవాడు. పాత్రను విశ్లేషణ చేసేటప్పుడు అన్ని రకాల చూడాలండి. ఎవడు అత్యాచారం చేయగానే వాడిని దుశ్శాసనుడు అనక్కల్లా. వాడు అత్యాచారం చేస్తే చేయొచ్చు దుశ్శాసనుడు, ఇంకేం మంచి లక్షణాలు ఉన్నాయో వాళ్ళు మంచి లక్షణం ఇది. దుర్యోధనుడే ఆశ్చర్యపోయాడు. అలాంటి అవకాశం ఇప్పుడు ఎవరికైనా వస్తే నువ్వు మరి అలా అంటే బాగుండదు కానీ అన్నయ్య ఇచ్చేస్తేనే బాగుంటుంది అంటాడు. మళ్ళీ బాగుండదు కానీ అనగానే మళ్ళీ ఇలాగే. ఇక సరే నువ్వు అన్నప్పుడు మరి బాగుండదు కదా, బాగుండకపోవడం వాడు ముందే అనుకున్నారు, వీడి పెళ్ళాం కొట్టాడు ఆయనకి. నిజాయితీగా అక్కడ కూర్చొని, నీతో పాటు నేను చచ్చిపోతాను తప్ప నేను హస్తినాపురానికి వెళ్ళను, నాకు అన్నగారు లేని రాజ్యం నాకు అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, లక్ష్మణుడు లాంటి వాడే దుశ్శాసనుడు కూడా. లక్ష్మణుడు కూడా వచ్చాడు. భరతుడు రావలసిన దాన్ని వదిలేసాడు. భరతుడు ఎంతో దుశ్శాసనుడు అంతా రావలసిన దాన్నే వదిలేశాడు. ఆయన త్యాగం చేశాడు, నాకు అక్కర్లేదు అన్నాడు. ఎంత దుర్మార్గుడు అనుకున్న వాళ్ళలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. నన్ను మన్నింతురుగాక మీరు మహాత్ముడు అన్న వాళ్ళలో కూడా కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయి. వాటిని మనం తీసుకోకూడదు. నో క్యారెక్టర్ ఈజ్ పెర్ఫెక్ట్ ఇన్ ది ఎంటైర్ క్రియేషన్. ఈ సృష్టిలో ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాదు, అందరూ అపరిపూర్ణులే. పరిపూర్ణుడైతే వాడు ఉండడు, భగవంతుడిలో లీనమైపోతాడు, ఆత్మరూపాన్ని పొందుతాడు. అంతే. మానవ శరీరంతో పరిపూర్ణత అనేది అసాధ్యమైన విషయం. అది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అక్కడ. ప్రతి దాంట్లో గొప్పతనం అది ప్రత్యేకంగా. అందుకని భరతుడు వస్తుంటే అందరూ వెర్రిచూపులు అదో రకంగా అవమానకరంగా చూస్తుంటే ఆయనకు అనిపించి ఏమిటన్నాడు. సరే కైక దగ్గరికి వెళ్ళారు, విషయం తెలిసింది. తర్వాత అప్పుడు నిందలు వచ్చాయి, నీ కారణంగా వెళ్ళిపోయాడు, అప్పుడు ఆయన 16 ప్రమాణాలు చేస్తారండి. నా కారణంగా రాముడు వెళ్ళిపోయి ఉంటే నేను ఈ పాపానికి పోతా, నేను ఈ నరకానికి పోతా, నేను ఈ శిక్ష అనుభవిస్తా. యస్యార్యో అనుమతే గతః, దాని అర్థం అది. అనుమతే గతః, నా అనుమతి, నాకు ఇష్టమై రాముడు వెళ్ళిపోయి ఉంటే, రాముడు వెళ్ళిపోవడంలో నా పాత్ర ఏదన్నా ఉంటే నేను ఏ పాపానికి పోతానంటే, ఇక్కడ ఏం చెబుతున్నాడంటే దానం చెయ్యని వాడు ఏ పాపానికి పోతాడో నేను ఆ పాపానికి పోతా అన్నాడు. దాన్ని వెతకడానికి నాకు అరగంట పట్టిందండి రామాయణంలో. ఇవాళ సబ్జెక్ట్ అది భక్తి సేవాభావం. ఈ మాట రామాయణంలో ఎక్కడో చదివినట్టు నాకు గుర్తుంది. అది ఎక్కడది, ఎప్పుడు చదివా అని రామాయణం మొత్తం ఉత్తరకాండ సహా అన్నీ తిరగేస్తే అయోధ్యకాండలో నేను వెనకాల నోట్ చేసుకున్న దాంట్లో ఉంది ఇది, దానం ధర్మం అని టిక్కు పెట్టాను. అక్కడ వెంటనే తీస్తే పేజీ దొరికింది, దాన్ని కంఠస్థం చేసి మీకు చెబుతున్నా. ఇంత శ్రమ పడాలి ఉపన్యాసం అంటే, లేకపోతే పాత మాటలో వచ్చేస్తే మొత్తం అన్నీ. ఇక్కడ ఇదే దాన ధర్మాల మీద నేను బోర్డు రోటరీ క్లబ్లో, లయన్స్ క్లబ్లో మాట్లాడా. ఆ క్యాసెట్ ఇక్కడ వేసేస్తే అయిపోయాయి. మీరు ఏమైనా విన్నారేంటి? అది మాయ, అది మోసం, అది భగవంతుడు క్షమించడం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పారితోషికం కాదు కదా, వీళ్ళు వేరే ఇస్తారు కదా, మరి కొత్తగా పుచ్చుకున్నప్పుడు కొత్తగానే మాట్లాడాలి మరి.
అదే మాట్లాడతామంటే ఎలాగా? పైగా ఈ తయారవడంలో, ఈ మాట్లాడడంలో నాకు ఆనందం చాలా ఉందండి. అది నేను పొందుతున్నాను. మీ పారితోషికాలు కట్నాలు కాదండి. ఇక్కడ నేను కొత్త విషయం చెప్పా, నేను చదివి చెప్పా. ముందు నాకు ఎక్కింది ఇది. ఎంత బాగుంది ఇది. అంచేది ఇప్పుడు పనిలో ఆనందం ఉంది కానీ ఫలితంలో ఆనందం లేదండి. భగవద్గీత సారాంశం అంతా ఇది. నా ప్రవచనం ఆనందం అంతా నేను తయారవడంలోనూ, నేను చెప్పడంలోనూ ఉంది కానీ మీరు చేసే సన్మానంలో లేదు. చాలామంది చేశారు, ఇంకా కొంతమంది చేస్తారు, పెద్ద విషయం కాదు అది. నాకు ఆ తయారవడం అవకాశం వారు ఈ టాపిక్ అడగకపోతే నేను కార్యకర్త శ్రీనివాస్ గారు ఎవరో నాతో చాలా వివరంగా మాట్లాడినప్పుడు ఆయన ఇలా అదండి ఇదండి నేను ఔదార్యం అని పెట్టండి అన్న అంటే ఎవరు రారు సార్ మీకు తెలియదు అన్నాడు. ఆయన బాధ ఆయనకు ఉందలేండి. మీరు రాదు సార్, కొన్ని మాటలు పెడితే రారండి బాబు, చాలా ఇబ్బందులు ఉన్నాయి అన్నాడు. సరే ఎలా పెట్టమంటే భక్తితో మీరు కలపాలన్నా కలిపేద్దాం, ఇలా పెట్టాను, ఇది బ్రహ్మాండంగా ఉందండి అన్నాడు. ఉంటుంది, ఎందుకంటే వారికి అనుభవం ఎక్కువ కదా, నేను వారితో మాట్లాడాను. అప్పుడు ఈ టాపిక్ దానికి అనుగుణంగా చూసుకోవాలి కదా. భరతుడు అంటాడు అప్పుడు, నా అనుమతితో కనుక లేదా నాకు ఇష్టమై రాముడు వెళ్ళిపోతే, రాముడు వెళ్ళిపోవడంలో నా పాత్ర ఏదన్నా ఉంటే నేను ఏ పాపానికి పోతాను అంటే యస్యార్యో అనుమతి గతక దీనానాం ఊర్ధ్వచక్షుషాం ఆశంశమానానాం దీనానాం ఊర్ధ్వచక్షుషాం అర్ధీనాం వితధాం కుర్యన్ అర్ధీనాం వితధాం కుర్యాత్. ఇలా పైకి దీనంగా చూస్తూ ఒక జమీందారు ఇంటి ముందు నిలబడి ఈయనకింత మేడ ఉంది కదా, నాకింత కూడేనా ఉండదా అని ఆ మేడ ముందుకు వచ్చి, ఆ ఇంటి ముందుకు వచ్చి దీనానాం ఊర్ధ్వచక్షుషాం, వారు 7 అంతస్తుల మేడలో ఉంటే ఒక అంతస్తు కాకపోతే ఒక అంతస్తు నుంచైనా ఎవరో మగాడు కాకపోయినా ఆడదేనా దిగిరాదా, నాకింత ముద్ద పెట్టకుండా ఉంటారా, నావి చినిగిపోయిన బట్టలు వాళ్ళందరికీ చాలా ఉపయోగపడిన బట్టలు చాలా ఉంటాయి, అందులో ఏమన్నా ఓ పంచేసిరా నాకు మా ఆవిడికి ఇవ్వకపోతారా అని ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఆశంశమానానాం, ఎంతో ఆశతో నాకు నిన్న కూడా దొరకలేదు, మొన్న కూడా దొరకలేదు, ఇవ్వాళైనా ఏమీ దొరకదా, పొద్దున్నే లేచి ఎవడ మొహం చూశానో అనుకుంటూ దీనానాం ఊర్ధ్వచక్షుషాం, కళ్ళు పైకి తేలిపోయినట్టుగా కాసేపు ఉంటే కిందకి పడిపోతాడేమో పాపం నీరసంతో అన్న బాధతో చూస్తూ ఉంటాడే, అటువంటి వాడిని కూడా పట్టించుకోకుండా తన భోగాలు తాను అనుభవించేవాడు ఏ నరకానికి పోతాడో నేను ఆ నరకానికి పోతా అన్నాడు. అంత శాపం అండి దానం ఇవ్వకపోవడం, మనమే అనుభవించడం అని. దయచేసి అలవాటు చేసుకుందాం. కనీసం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుందాం. ఏ సంస్థకైనా ఎవరికైనా మనం ఆ యజమాని ఫోన్ చేసినప్పుడు ఆ నిర్వాహకులు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటే వాళ్ళకి ఏదో ఒక ప్రాజెక్టు పెట్టుకుంటారు, ఇంత చెయ్యాలని, దానికి ఏదో ₹1 కోటి కావాలి అనుకుంటారు. ఇక్కడ ఇంతమంది మంచివాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ తలో 10 లక్షలు ఇస్తారు అనుకుంటారు. ఇందులో ఎవడైనా మాట్లాడకపోతే ఇవ్వకపోతే ఈ నిర్వాహకుడు ఇచ్చుకోవాలి. అక్కడ ఎందుకంటే అక్కడ పని వాగ్దానం చేసాం, అక్కడ జరగాలి, లేదా సంస్థకి చెడ్డ పేరు వస్తుంది. ఆ చేసిన వాగ్దానం తప్పినా దీనంగా ఎదురు చూస్తున్న వాళ్ళని నిరాశపరిచిన వాడు ఏ నరకానికి పోతాడో, రాముడు వనవాసానికి వెళ్ళడానికి నేను ఇష్టపడి ఉంటే నేను ఆ నరకానికే పోతా అని 16 రకాల పాపాలు చెప్పి 16 శ్లోకాలు వాల్మీకి రాశారండి భరతుడు మాటల పేరు మీద. రామాయణ భారతాల ఉద్దేశం కథ చెప్పి రక్తి కట్టించడం కాదండి, దేశాన్ని బాగు చేయడం, సంస్కరించడం. అంతేకాదు ఇంకొక మాట మీరు ఆలోచించండి. గువ్వల చెన్న శతకంలో గువ్వల చెన్నడు చెబుతాడు ఒక మాట. ఆయన పేరే గువ్వల చెన్నడు అయి ఉండాలి, గువ్వల చెన్న అని ఉంటుంది ప్రతిదానికి. ఇక్కడ ఆయన ఏమంటాడు అంటే, ఉన్నప్పుడే ఆ డబ్బు ఖర్చు పెట్టి త్యాగం చేసి మంచి పేరు తెచ్చుకో. ఆ మంచి పేరు వల్ల వచ్చే ఆనందం ఈ డబ్బు వల్ల రాదు. బాగా కోట్లు ఇంట్లో బ్లాక్ మనీ బాగా మూలుగుతోంది అనుకోండి, మంచం కింద పెట్టావు, కంచం కింద పెట్టావు, భార్యను కూడా అనుమానించావు, నమశివాయ, నిద్రపట్టలేదు. అంతకంటే ఏమంటాడంటే, కలిమిగలనాడే మనుజుడు విలసిత సత్కీర్తి చేత వెలయగవలెరా. కలిమిగలనాడే మనుజుడు విలసిత సత్కీర్తి చేత వెలయగవలెరా. కలిమేమి ఎల్లకాలము కులగిరియా నిలిచియుండ గువ్వల చెన్న. కలిమేమి ఎల్లకాలము కులగిరియా నిలిచియుండ గువ్వల చెన్న. మనం ఎప్పుడు దానం చేయాలి, ఎప్పుడు ధర్మం చేయాలి, ఎప్పుడు త్యాగం చేయాలంటే ఉన్నప్పుడే చేయాలి. ఒకడు అంటాడు, ఆ పాత మా బాబా 10 ఎకరాలు అమ్మకుండా ఉంటేనా ఈ కార్యక్రమానికి నేనే ఇచ్చేవాడిని మొత్తం డబ్బంతా. ఎందుకు ఈ సోది ఇక్కడ ఇప్పుడు ఇవ్వలేవు కదా, బాబు మీద గంటేస్తున్నాడు ఇప్పుడు. ఇక్కడ మొన్న పెద్ద వ్యాపారం చేసామండి, మా అబ్బాయి అనవసరంగా వేలెట్టాడు, అందులో నష్టపోయాం. లేకపోతే మీరు గణపతి చందా ఏంటి మొత్తం ఏడాది పొడుగున పండుగలు అన్నట్టుగా నేను ఈ సోదంతా అనవసరం, ఇవ్వలేని చెప్పరాదా. వాడికి చెబుతున్నాడు గువ్వల చెన్నడు, ఘాటుగానే చెబుతున్నాడు గువ్వల చెన్నడు కూడా. నేను వాళ్ళ అంశే, వాళ్ళందరి అంశే, ఘాటుగానే ఉంటుంది వ్యవహారం.
కలిమిగలనాడే మనుజుడు విలసిత సత్కీర్తి చేత వెలయగవలెరా. డబ్బులు ఉన్నప్పుడే అందులో దానం చేసి, ధర్మం చేసి, సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. విలసిత సత్కీర్తి అంటే శాశ్వతంగా ఉండే కీర్తి. మనం ఉన్నా ఉంటుంది, మనం లేకపోయినా ఉంటుంది. అంతేకాదండి, ఇప్పటికీ మీరు కొంతమంది నా వయస్సు వాళ్ళే కదా, ఒక 40 దాటిన వాళ్ళని గమనించండి, వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద బతుకుతున్నారండి చాలామంది పెద్దలు. ఏమండి, మా నాన్నగారి పేరు మాకేముందండి, మా నాన్నగారు ఈ ఊళ్ళో గుడి కట్టించారు, బడి కట్టించారు, ఆ పేరు ఇప్పటికీ ఉందండి, అందుకని మమ్మల్ని చూసి చాలా గౌరవిస్తున్నారు, మీరు ఫలానా వారు అబ్బాయా అంటున్నారండి. అంటే మరి వాళ్ళు ఆ ధ్యానం చేయకపోతే మనకి ఈ విలువ వచ్చేదండి ఇక్కడ. విలసిత సత్కీర్తి అంటే అర్థం, ఆయన పోయినా కూడా తర్వాత తరం వాళ్ళకి కూడా దక్కేలా చేశాడు కీర్తి. తాత్కాలికమైన కీర్తి కొంత ఉంటుందండి, ఎప్పుడు కూడా తాత్కాలికమైన కీర్తి ఉంటే కొంత ఉంటుంది. దీపావళి సామాన్లు కొనుక్కున్నంటే పిల్లలకి కొనుక్కోరా, మనకేంట్రా, మనం జమీందారులో అనే పిల్లాడికో 50,000, అమ్మాయికో 50,000 ఇచ్చామనుకో, 16 బాంబులు బయట వేస్తాడు, 17 బాంబు నీ మీద వేస్తాడు. ఎందుకంటే వీడు మొత్తం బాంబులకే 50,000 ఇచ్చాడు, అసలు వీడి దగ్గర ఎంత ఉందో లేపేస్తే చాలా వస్తుంది కదా అని. ఇవ్వకూడదు, ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఇప్పుడు బాణసంచాకి అంత ఖర్చు ఎందుకండి, మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వ్యవస్థ. 500 వాలా, 1000 వాలా, 10,000 వాలా, ఈ పానీపూరి వాలాలాగా ఈ వాలా ఏంటి, ఆ పేలడం ఎప్పటికీ అవ్వదు. మాకు దీపావళి మరణాడు ఒక కార్యక్రమం అడిగారు ఇప్పుడు భీమవరంలో. నేను 2 రోజులు పోయాక చెప్తానని చెప్పాను. ఎందుకని చెప్పడం, బాంబులకు భయపడి. దీపావళి నాడు అందరూ బాంబులు పేలుస్తారండి, మేము మా ఇంటి దగ్గర నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి కదా, ఈ లోపు ఎవడో మా మీద ఎత్తే ఏం చేస్తాం ఇక్కడ, ఎందుకు ఆ రోజు ఎందుకు ప్రయాణం అని ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకంటే బాంబులు భయం, దేని మీద వేస్తాడో తెలియదు, అది పేలుతుందో పేరదో తెలియదు. ఒక్కొక్క టపాకాయ, సేమ టపాకాయ ఎలా ఉంటుందో నేను చూసా. ఎక్కడో నేను వరంగల్ జిల్లాలో స్కూల్లో పనిచేసినప్పుడు చిన్నతనంలో మా మాస్టారు నేను కలిసి అప్పుడు బహిర్భూమికి బయటికి వెళ్ళేవాళ్ళం. ఇద్దరం పెడుతున్నాం 2 చెరువు చెంబు పట్టుకుని. ఈయన తిన్నగా ఉండక, ఇగో గరిగిపేట ఉండవా నీకు తెలియదు అని అక్కడ మా పిల్లలు కాల్చి పారేశారు కదా, అందులో ఏదో ఉంటే ఒకటి తీశాడు. ఒకటి చూస్తున్నాడులే అనుకున్నాను, నేను పక్కనే ఉన్నాను. కానీ చూసి ఇలా అన్నాడు, అది ఆయన మొహం మీద పేరింది. రాత్రి తెల్లవారులు పేర్లా, పైగా వాన కురిసింది, తడిసింది, వీడి మొహం మీద పేరింది. దీన్నే గ్రహస్థితి అంటారు. ఇది మనస్థితి కాదు, పరిస్థితి కాదు, గ్రహస్థితి అంటే ఇదే. ఖచ్చితంగా వాడు గురుడారులో ఉన్నాడు, ఖచ్చితంగా పేలిందంతే లేక. అదేం పేలదులే అని ఊరుకోవచ్చు కదా, ఈ నలపడం ఎందుకంటే ఇదే బుద్ధి అంటే. ఇక్కడ తిన్నగా ఉండక మేము అక్కడ మాకు దొరికి ఖాళీ తక్కువ కదా, కబుర్లు చెప్పుకుంటూ నిలబడితే చెంబులు పక్కనెట్టి ఇలా నలిపాడు. అది మొహం మీద పేలింది. ఆ మొహం నుంచి మళ్ళీ మామూలు మొహం అవ్వడానికి ఆయనకు 6 నెలలు పట్టిందమ్మా. ఇప్పటికీ మచ్చలు ఉన్నాయి, పేరు చెప్పను, నేను మంచి ఉదాహరణ కాదు కాబట్టి. ఇప్పటికీ మచ్చలు ఉన్నాయి. నేను ఆయన కలిస్తే అనుకుంటాం అప్పటిది కదా ఇది అబ్బా అంటాను నేను. ఊరికే చెయ్యి ఊరుకోలేక చేసే పనులతో మనం తెచ్చిపెట్టుకుంటాం. ఇప్పుడు జరగదని ఏమిటి, దానికి అంత ఖర్చు పెట్టాలా, మళ్ళీ దీంట్లో ఇంకా పెద్ద విద్యమాలు గొడవలు. ఇంకా అదిగో పర్యావరణం పాడైపోయిందని ఒకళ్ళు, కాలుష్యం అని ఒకళ్ళు, దాని మీద ఉపదేశాలు ఒకళ్ళు, ఇంకెన్ని రకాలు. ఇంతెందుకండి, ఆవిడ దీపాలు పెట్టమన్నారు, బాంబులు పేల్చమని ఎక్కడా చెప్పలేదు. ఏ పురాణాల్లో చూపించండి బాంబులు పేల్చడం. అసలు ఇదంతా ఎందుకు వచ్చింది, శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపడం వల్ల. నాకు అప్పుడప్పుడు ఆయన ఎందుకు చేశాడా ఈ పని అనుకుంటాను నేను. ఇంకో రకంగా చంపేసి ఉంటే బాగుండేది. వాళ్ళు దీపాలు పెట్టారు. భాగవతం అంతా వెతికాను, వ్యాస భాగవతంలో కానీ, పోతన భాగవతంలో కానీ, టపాకాయి కానీ, శిశింద్రి కానీ పేల్చినట్టుగా ఒక్క మాట లేదు. దీపాలు పెట్టారు. నువ్వు దీపం పెట్టడం మానేసి బాంబులు పేలుస్తావేటి, ఇదే విపరీతం. అంటే దీపాలు ఎన్నైనా పెట్టు, నష్టమే లేదు. బాంబులు ఎందుకు, పోనీ ఆ బాంబులు ఏమన్నా 10, 20, పోనీ కాకరపు ఒత్తులు లాంటివి ఏమన్నా అయితే, మతాబులు లాంటివి అయితే పర్వాలేదండి. మొత్తం లక్ష్మీ బాంబు అని చెప్పుతున్నారు, ప్రాణాలు పోతున్నాయి. ఇవి ప్రాణాలు పోయేవో తెస్తున్నారు పనిగట్టుకుని. ఉత్సాహానికి అతి ఉత్సాహం అయితే ఏమవుతుంది, అది సత్కీర్తి కాదు. పిల్లలకి దానికోసం డబ్బులు ఇవ్వడం ఉంది, అది తాత్కాలికంగా. మై డాడీ లవ్స్ వెరీ మచ్ అని మీ అమ్మాయి వచ్చి నీ ఒళ్ళో కూర్చోవచ్చు, కొడుకు వచ్చి ఈ తోడ మీద కూర్చోవచ్చు, 2వ తోడ ఇంకా ఖాళీగానే ఉంది కాబట్టి. కానీ నీకు 50,000 క్షవరం అయ్యాయి. ఇది సత్కీర్తి అంటారు, దాన్ని కీర్తే. ఎందుకంటే కొడుకు కూతురు మెచ్చుకున్నారు కదా, అది కీర్తే. కానీ తర్వాత అజీర్తి. పైగా వీళ్ళకి పుట్టే పిల్లలు ఎలా ఉంటారు, నీ బాబు నీకు 50,000 ఇచ్చాడు, నువ్వు నాకు 50 లక్షలే అంటాడు వాడు. మరి రెట్టింపు ఊరికి ఎందుకు ఊరుకుంటారు. ఆవు గట్టును మేస్తే, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా. పిల్లలకి ఆ పొదుపు, అనవసరపు ఖర్చులో పొదుపు అలవాటు చేయాలి. మేము ఇవ్వం, వీలు కాదు, మనకంత లేదు అవకాశం. అయినా తప్పు, ఒకవేళ అవకాశం ఉన్నా నేను ఇవ్వను, ఇది తప్పు కదా. వాళ్ళు ముందు గునుచుకుంటారండి, తర్వాత ఏదో మిఠాయి పెడుతూ ఊరుకుంటారు, పెద్ద సమస్య
కానీ గారాబం పైగా ఏంటంటే మా నాన్న నాకేమి ఇచ్చేవాడు కాదు, అందుకే నా పిల్లలకు అన్నీ ఇస్తా, నీకు వీళ్ళు వృద్ధాశ్రమం ఇచ్చేయడం ఖాయం. అనుమానులు ఇలా పెంచకూడదండి పిల్లల్ని. మీ నాన్న నీకు ఏమీ ఇయ్యలేదు అంటే చాలా జాగ్రత్త పడ్డాడు ఆయన. ఒకవేళ అంత పిసినుగొట్టుగా ఆయన వ్యవహరించారు, నువ్వు అంత పిసినుగొట్టుగా ఉండొద్దు, కానీ శనుగొట్టుగా మారాల్సిన పనే లేదు. నువ్వు అంత ఇదిగా ఉండ, కొంచెం ఇయ్యి. మరి అంత ఇస్తే నేను నడిచి చాలా కష్టపడ్డాను, అందుకే మా అబ్బాయిని 10th క్లాసులోనే బండి ఇచ్చా. ఇంతకంటే తప్పుడు తండ్రి ఇంకెవడో ఉండడు ప్రపంచంలో. 10th క్లాసులో బండి ఇస్తావా? వాడికి అవసరమా అది? వాడి వయసు ఎంతండి? మైనారిటీ తీరలేదు, వాడికి బండి ఇచ్చావు నువ్వు. మీ నాన్న ఎందుకు ఇవ్వలేదు? ఆలోచనతోనే ఇవ్వలేదు, బండి లేక కాదు. 10వ తరగతి దాటే వరకు కనీసం సైకిల్ మీదే వెళ్ళాలండి పిల్లలు ఖచ్చితంగా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఇవాళ చాలా దగ్గరలో ఉన్నాయి, అంత దూరాలు ఏం లేవండి. మా చిన్నతనంలాగా 6 మైళ్ళు 7 మైళ్ళు నడిచిలు చదువుకున్నామమ్మ చాలా కష్టపడి. నడిచే మాకు సైకిల్ మాత్రం ఎక్కడ కొన్నారు? సైకిల్ కొనమంటే మా నాన్నగారు చదువు మానేయమంటాం, ఏం కొనమన్నా చదువు మానేయమంటమే. ఏమన్నా అంటే మానేయమంటాడు ఎందుకని ఏం అడిగేవాళ్ళం కదా, అలాగే వెళ్ళిపోయేవాళ్ళం. పుస్తకం నలిగిపోయింది, తెలుగు పుస్తకం ఇంకోటి కొనమంటే అన్నయ్య పుస్తకం లేదా, నీ బతుకు 2 పుస్తకాలు అవసరమా అనేవాడు. ఏమోనండి, అటువంటి తండ్రి పెంపకం వల్ల ఈవేళ కొన్ని వేల పుస్తకాలు నేను చదవగలిగానమ్మా ఒబ్బిడిగా. ఆయన ఆశీర్వచనం, నిజంగానే ఆయన ఆశీర్వచనం. ఓ పుస్తకం కొన్నాం కదా, ఆ రోజుల్లో పుస్తకం ఖరీదు ఎంత అండి? ₹10. పుస్తకం 50 పైసలు పెట్టి కొన్నాం. అన్నయ్య పుస్తకం నువ్వు చదువుకోకూడదా అంటే వాడే సగం చెప్పేశాడు, దాన్ని మిగిలిన చెప్పేసావాడు. ఏం చేస్తాం? కొన్నంటే చదువు మానేస్తావా? ఇవాళ పిల్లాడి నోట్లోంచి ఇలా మాట రాకుండా మొత్తం ప్రపంచం అంతా వాడి దగ్గరికి వచ్చేస్తుంది ఇక్కడికి. ఇదే గారాబం. రేపొద్దున పెళ్ళైన తర్వాత వాళ్ళు కాపురాలు ఎందుకు చేస్తారండి? భర్త నుంచి, భార్య నుంచి, అత్తార నుంచి ఇదే ఆశిస్తారమ్మ ఖచ్చితంగా. మా నాన్న నాకు ఇచ్చాడు, నువ్వెందుకు ఇవ్వవు? ఇది విలసిత కీర్తి అన్నారు దీన్ని, పనికిమాలిన కీర్తి అంటారు దీన్ని. విలసిత సత్కీర్తి చేత వెలయగవలెరా. నువ్వు ఖచ్చితంగా శాశ్వతంగా నిలబడేటువంటి కీర్తి సంపాదించే ప్రయత్నం చేయి. ఎందుకని ఒక మాట చెబుతున్నాడు, కలిమేమి ఎల్లకాలము కులగిరియా నిలిచియుండ గువ్వల చెన్న. నీ సంపద ఏమైనా శాశ్వతంగా నిలబడ్డానికి అది ఏమైనా కులపర్వతమా? మహేంద్రోమల యస్సహ్యో గంధమహును హిమవాంశ గంధిమవాన్ గంధమాదనక నీల పారియాత్రశ్చ పంచైతే సప్తైతే కులపర్వతాః అంటారు. మహేంద్రం, మలయం, సహ్యం, హిమవత్ పర్వతం, గంధమాదన పర్వతం, సఖ్యశ్చ పారియాత్రశ్చ సఖ్య పర్వతం, పారియాత్ర పర్వతం. ఈ 7 కులపర్వతాలు అంటారు. అవి భూమి కూలిపోయినా కూడా ఉంటాయిట. నీ ఆస్తి ఏమైనా కులపర్వతమా అన్నాడు గోవలసన్. శాశ్వతంగా నిలుచుండడానికి నీ కళ్ళ ముందే పోతుందయా, నీ తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఉండగానే దాన్ని కాస్త నలుగురికి దానం చేసావంటే ఎంత ఆనందంగా ఉంటుందయా అన్నాడు.